అన్ని స్టేజెస్లో దెర్ ఇస్ అ డిఫైన్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ స్లో బట్ ఇట్ విల్ గివ్ రిజల్ట్స్. సార్, నీ పెయిన్తో సఫర్ అవుతున్న ప్రతి పేషెంట్కి సర్జరీ అవసరమా? లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఇంజెక్షన్స్ అండ్ ఫిజియోథెరపీ సరిపోతుంది అంటారు, కొంతమందికి సర్జరీ టైం చేయాల్సిందే అంటారు. సో దీని అసలు ఎలా డిసైడ్ చేస్తాం? ఒక ఫియర్ చాలా పేషెంట్స్కి విచ్ ఈస్ ప్రొహిబిటింగ్ ఫ్రమ్ దెమ్ కన్సల్టింగ్ ఎ డాక్టర్. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఇది చూసి ఆపరేషన్ అంటారు, ఏం ఆప్షన్ లేదు అంటారు. అందరికీ ఆపరేషన్ అవసరం లేదు. యాజ్ అ సర్జన్, యాజ్ అ డాక్టర్, మోస్ట్ ఆఫ్ us don't want to operate. కొన్ని సిచ్యువేషన్ లో సర్జరీ ఇస్ అ మస్ట్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అదర్ ఫ్రాక్చర్ ఉంది, వేరే ఆర్థోపెడిక్ కండిషన్స్ ఉన్నాయి, దాంట్లో సర్జరీ తప్ప వేరే ఆప్షన్ ఉండదు. బట్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇప్పుడు నీ రీప్లేస్మెంట్, ఒకళ్ళు అరగదలం గురించి మాట్లాడినప్పుడు అన్ని స్టేజెస్ లో దెర్ ఇస్ అ డిఫైన్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ స్లో బట్ ఇట్ విల్ గివ్ రిజల్ట్స్. అవర్ హోల్ ఐడియా ఇస్ టు ప్రిజర్వ్ ద నీ యాజ్ మచ్ as possible so that we don't undergo surgery. బట్ ఒక్కసారి అది వెళ్ళింది, గ్రేడ్ 4 వెళ్ళింది, పెయిన్ కంటిన్యూస్ గా ఉంది, ఆల్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ అన్ని నాన్ సర్జికల్ ఏమేమి మనం యూజ్ చేయాలి అన్ని యూజ్ చేసాము, స్టిల్ నో రిజల్ట్ అంటే దెన్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫియర్ ఆఫ్ అండర్గోయింగ్ సర్జరీ. ఇట్ గివ్స్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో గ్రేడ్ 4 ఇస్ ద ఫైనల్. గ్రేడ్ 4 ఆర్థరైటిస్ ఇస్ ద ఫైనల్ స్టేజ్. బోన్ ఆన్ బోన్ ఆర్థరైటిస్ అంటాము. పైన బోను కింద బోను ఒక అటాచ్మెంట్ అయ్యి పొజిషన్ ఉంటాయి. సో దట్ విల్ కాజ్ ద పెయిన్ అండ్ డిఫార్మిటీ అన్ని అవుతుంది. దాంతో పాటు పెయిన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎవ్రీథింగ్ ఈస్ అఫెక్టెడ్ అంటే దెన్ దే హావ్ ద రైట్ క్యాండిడేట్ ఫర్ సర్జరీ.